అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 59 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆడపిల్ల జీవితంలోని అద్భుతమైన క్షణాలు అను జీవితంలో మొదలయ్యాయి. పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. బామ్మగారు చేసిన ఏర్పాట్లను అర్జున్ ఇంకా అద్భుతంగా మలిచాడు. అను నేత్ర వంశం కాదు అన్న వంశ సాంప్రదాయం కోసం అని చెప్పటంతో అను వంశ ఆచారం ప్రకారం అన్నింటినీ చేయడానికి ఒప్పుకుంది. కానీ తనకు ఏవైతే గ్రాండ్గా చేస్తున్నారో అవన్నీ నిత్యకి కూడా జరగాలని కండిషన్ పెడుతుంది అను. అలా ఇద్దరిని రాణిలా పల్లకిలో తీసుకువస్తారు. పల్లకిలో నుంచి దిగిన పెళ్లి కూతుర్లను చూసి అందరూ రెప్పవేయడం మర్చిపోతారు. అను బంగారు రంగు చీరలో తరతరాల నగలు అలంకరించుకొని తలమీదుగా వేసి ఉన్న మేని ముసుగుతో నడిచి వస్తుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవేమో అనిపిస్తుంది. అను నిత్యతో గౌరీ పూజ చేయించి లోపలికి తీసుకువెళ్తారు. పెళ్లి కొడుకులు వస్తూ ఉంటారు. తెల్లని పట్టుబట్టలు లక్ష్మీదేవి చేయి అందుకోవడానికి వస్తున్న విష్ణుమూర్తుల్లా ఉన్నారు ఇద్దరు, కార్తీక్, కిషోర్లు. మండపంలోనికి రావడానికి ముందుగా పెళ్లి కొడుకుకి బావమర్ది కాళ్ళు కడగాలి. బామ్మర్దులు రండి అనడంతో అందరూ అక్కడ అసెంబుల్ అవుతారు. కిషోర్కి నిత్య తమ్ముడు నిఖిల్ కాళ్ళు కడుగుతాడు. కార్తీక్ కాళ్ళు కడగడానికి అర్జున్ ముందుకు వస్తాడు. మేము కూడా ఉన్నాం అంటూ కిషోర్, శివ, అను టీంలో అబ్బాయిలందరూ వచ్చి మేము కడుగుతాం అంటూ కార్తీక్ కాళ్ళు కడుగుతారు. అక్కడ ఎలా ఉంది అంటే మేము కడుగుతాం అంటూ కార్తీక్ కాళ్ళు పట్టుకొని లాగుతుంటారు. అందరూ అది చూసి నవ్వుకుంటారు. రూపా గారు శివాజీ గారితో, మీ స్టేటస్కి మా కోడల్ని ఇస్తున్నాము, మరి బామ్మర్దులకు మా కోడలు స్టేటస్కి తగ్గట్లు మీరు గిఫ్ట్ ఇవ్వగలరా లేదా ఒకసారి చూసుకోండి అంటూ చురుక వేస్తారు రూపా గారు. శివాజీ గారు నవ్వుకుంటూ, జరిగిందంతా మన కోడలు మర్చిపోయినా మీరు మర్చిపోయేలా లేరుగా శ్రీమతి గారు, కొంచెం కూల్ అవ్వండి అంటూ రూపా గారిని బుజ్జగించే పనిలో ఉన్నారు శివాజీ గారు. వధువర్లని పీటల మీద కూర్చోబెట్టి తెరవేశారు. కన్యాదానం చేయడానికి వధువు తల్లిదండ్రులు రండి అని పంతులు గారు పిలవడంతో శివ పేరెంట్స్, ప్రిన్సిపల్ సుజాత మేడం నలుగురు వచ్చి, అను మా అమ్మాయి, మేము చేస్తాం అంటూ నలుగురు అనుని కన్యాదానం చేస్తారు. అను కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. శివ, అర్జున్ వచ్చి అను భుజం మీద చేయి వేసి నవ్వుతుంటారు. అది చూసిన అరవింద్ గారు అర్జున్తో, మనిషికి ఎవరు ఉన్నా లేకపోయినా మంచి మనసు ఒకటి ఉంటే చాలు, చుట్టూ ఉన్న అందరూ తన వాళ్ళే అవుతారు అని నిరూపించిందిరా నీ చెల్లి అంటాడు. అర్జున్ చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. ముహూర్త సమయం కావటంతో వధూవరులతో జీలకర్ర బెల్లం పెట్టించి తెరతీస్తారు. అంతకుముందు ఎన్నిసార్లు చూసుకున్నా ఆ క్షణం అపురూపం కదా. అను, కార్తీక్ ఒకరినొకరు చూసుకుంటారు. ఆ చూపులోనే తెలుస్తుంది వారి మధ్య ఉన్న ప్రేమ. ఒకరి కళ్ళలో ఒకరు తమ రూపం చూసుకొని మురిసిపోతారు. అందరూ అక్షింతలతో ఆశీర్వదిస్తారు. పంతులు గారు మాంగళ్య ధారణ చేయమంటూ వరుడు చేతికి తాళిని అందిస్తారు. కార్తీక్ అను మెడలో 3 ముళ్ళు వేస్తున్నాడు. అను మనసులో అమ్మవారిని తలుచుకొని, అమ్మ, ఎన్నో కష్టాలు అనుభవించినందుకు ఇచ్చావో, అవి భరించినందుకు ఇచ్చావో నాకు తెలియదు కానీ 1000 జన్మలకు సరిపడే ప్రేమను అందించే భర్తను నాకు అందించావు, ఇది చాలు నాకు అంటూ ఆ సంతోషంతో కార్తీక్ని చూస్తుంది. తాళి కట్టిన కార్తీక్ అను మొహంకి దగ్గరగా వచ్చి అను నుదుటి మీద ముద్దు పెడతాడు. వాళ్ళిద్దరిలో ఉన్న ప్రేమ, ఇద్దరి మొహంలో ఉన్న సంతోషమంతా ప్రకాశవంతంగా వెలుగుతుంది. అది చూసిన వాళ్ళందరూ వాళ్ళ ప్రేమకు ఫిదా అయిపోతారు. నా చెల్లి నిర్ణయం సరైందే అనుకొని చెల్లి మొహంలో చిరునవ్వు చూసి మురిసిపోతాడు అర్జున్. నా కళ నెరవేరింది అనుకొని కొడుకుని కోడల్ని చూసి మురిసిపోతారు రూపా గారు. కిషోర్ అయితే కార్తీక్ని కాపీ కొట్టి ఇదే ఛాన్స్ అని నిత్యకి ముద్దు పెడతాడు. అందరూ కలిసి కిషోర్ని తలో దెబ్బ వేస్తారు. పెళ్లిదండలు మార్చుకుంటారు. అను లేచి మాల వేస్తుంటే కార్తీక్ మెల్లిగా అను నడుము గిల్లుతాడు. అను కెవ్వమని మాల కొంచెం దూరం నుంచే కార్తీక్ మెడలో వదిలేస్తుంది. అందరూ ఏమైందని అడుగుతారు. అను ఏం చెప్పలేక చిరుకోపంతో కార్తీక్ని చూస్తుంది. కార్తీక్ అనుని చూసి కన్ను కొడతాడు. అందరూ ఏదో జరిగిందని అర్థమై నవ్వుకుంటారు.
వధూవరులతో బిందెల్లో రింగ్స్ తీయమంటారు. నిత్య, కిషోర్ పోటీపడి తీస్తూ ఉంటారు. కార్తీక్ మాత్రం బిందెలో అను చేయి పట్టుకొని కూర్చుంటాడు. అను సిగ్గుపడుతూ ఉంటుంది. అందరికీ విషయం అర్థమై ఇద్దరిని ఆట పట్టిస్తారు. ఆఖరిగా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. కార్తీక్ తన ఎడమ చేతిని అను భుజం మీద చేయి వేసి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాడు. అమ్మయ్య! మొత్తానికి అను కార్తీక్కి, కిషోర్ నిత్యకి అద్భుతంగా పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. అందరూ కొత్త దంపతులతో ఫొటోస్ దిగుతున్నారు. అను, కార్తీక్ చాలా సంతోషంగా ఉన్నారు. ఏంజిల్ గ్యాంగ్ కూడా వచ్చింది ఫోటో దిగడానికి. అందరూ ఫోటో దిగడానికి పొజిషన్ చూసుకొని రెడీ అన్నారు. ఈ కార్తీక్ మామూలోడా? అను వీపురేఖ మీద బొమ్మలు వేస్తున్నాడు. అనుకి కితకితలుగా అనిపించి పెదవులు మూసుకొని నవ్వు ఆపుకోవడానికి ట్రై చేస్తుంది. ఫోటోకి రెడీ అన్నాడు ఫోటోగ్రాఫర్. ఇక లాభం లేదని అను చేతులు కట్టుకొని ఎవరూ చూడకుండా కార్తీక్ నడుము దగ్గర గట్టిగా గిల్లేసింది. కార్తీక్ కెవ్వుమన్నాడు. అందరూ ఏమైందని అడిగేసరికి ఏం లేదు, ఒక అందమైన గులాబీ గుచ్చుకుంది అని చెప్పి అను వైపు చూస్తాడు కార్తీక్. అను నవ్వు దాచుకుంటూ కనుబొమ్మలు ఎగిరేసి ఎవరూ చూడకుండా కార్తీక్కి కన్ను కొడుతుంది. ప్రేమించిన అమ్మాయి, అందులోనూ శ్రీమతి అయిన అమ్మాయి అలా కన్ను కొడితే ఇంకేముంది చెప్పండి. కార్తీక్ ఫుల్గా ఫ్లాట్ అయిపోతాడు. అందరూ ఫోటో కోసం రెడీగా ఉన్నారు. అను అల్లరికి నవ్వుకుంటూ అను నడుము మీద చేయి వేసి దగ్గరగా నిలబడి మరీ ఫోటోకి రెడీ అయిపోయాడు కార్తీక్. అను ముందు షాక్ అయినా తర్వాత సిగ్గుపడుతూ ఫొటోస్ దిగింది. అర్జున్, అను, కార్తీక్ పేరెంట్స్తో ఫోటో దిగారు. అర్జున్, మీ పెళ్ళికి ఇదే నా గిఫ్ట్ అంటూ ఒక బాక్స్ అను చేతికి ఇస్తాడు. అను ఓపెన్ చేసి చూస్తుంది. అందులో చిరిగిపోయిన పేపర్ ముక్కలు ఉంటాయి. ఏంటి అర్జున్ ఈ పేపర్ ముక్కలు అని ఆశ్చర్యంగా అడుగుతాడు కార్తీక్. నీకు అర్థం కాలేదు కానీ నా చెల్లికి అర్థమైంది కదా అను అంటూ అను వైపు చూస్తాడు అర్జున్. అంతవరకు చాలా సంతోషంగా ఉన్న అను మొహం కోపంగా మారిపోయింది. ఏంటిది అర్జున్, నేను నీకు రాసిచ్చిన ఆస్తి డాక్యుమెంట్స్ ఇలా ముక్కలు చేసేసావు, పిచ్చిగాని పట్టిందా అంటూ సీరియస్ అయింది అను. విషయం అర్థమవుతుంది కార్తీక్కి. ఏంటిరా అర్జున్ ఇది, ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు కార్తీక్. అను బుగ్గ మీద చేయి వేసి నా చెల్లి కోసం, అన్న కోసం అంతా ఇచ్చేసి ఖాళీ చేతులతో ఉండిపోయింది నా చెల్లి. అలాంటి తనకన్నా నాకు ఈ ఆస్తి ఎక్కువ చెప్పు. ఈ పేపర్స్ తాను నాకు ఇచ్చినప్పుడే చింపేయాలనుకున్నాను. కానీ మీరందరూ అనుని అనుగానే ఇష్టపడాలి, ఈ పెళ్ళి జరగాలి అని అప్పుడు ఆ ఆస్తి పేపర్స్ తీసుకున్నాను. కానీ తనని ప్రాణంగా చూసుకునే నువ్వున్నావు, అది చాలు. అనుయే ఎప్పటికీ ఆ ఆస్తికి వారసురాలు. అనుని ఎప్పుడూ సంతోషంగా ఉంచుతూ తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీది. తన ఆస్తిని కాపాడే బాధ్యత నాది. అను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఆస్తిని తీసేసుకోవచ్చు అని చెప్తాడు అర్జున్. కానీ అర్జున్, నేను చెప్పేది ఒక్కసారి విను అన్న అనుతో, ఈ డబ్బు, ఆస్తులు మనిషి ఏర్పరచుకున్న బంధం. కానీ నాకు ఆ దేవుడు ఈ చెల్లితో వేసిన అన్నా చెల్లి బంధమే ఎక్కువ. అర్థమైందా నాన్న అంటాడు అర్జున్. అను సంతోషంతో ఏడుస్తూ అర్జున్ని పట్టుకుంటుంది. అర్జున్ అనుని ఓదారుస్తూ, బావా, ఈ కన్నులు రాకుండా చూసుకునే బాధ్యత నీదే. తేడా వస్తే బావవని కూడా చూడను నా చెల్లి విషయంలో అంటూ కార్తీక్కి స్వీట్ వార్నింగ్ ఇస్తాడు అర్జున్. చిత్తం సార్, ఈ రాణిగారిని నా ఎదకోటకు మహారాణిలా చూసుకుంటాను సరేనా అంటూ అను భుజం మీద చేయి వేస్తాడు కార్తీక్. అను నవ్వుతుంది. పెళ్లి తంతు అన్ని పనులు పూర్తి అయిపోయాయి. అప్పటికి నైట్ 3 అవుతుంది. అందరినీ వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్తుంది బామ్మ. కానీ రూపా గారు వెళ్ళి అను కార్తీక్లను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాం అన్నారు బామ్మతో. లేదు, 2 జంటల తొలిరేయి గడిచే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అంటూ ఆర్డర్ వేస్తుంది బామ్మ. ఆవిడ మాట కాదనలేక సైలెంట్ అయిపోతారు రూపా గారు. అందరూ రూమ్స్కి వెళ్ళి పడుకుంటారు. మళ్ళీ ఉదయమే సత్యనారాయణ వ్రతం అని కార్తీక్, అను ఇద్దరిని వేరువేరు రూమ్స్లో ఉంచారు. మనసులోని బాధలు అన్నీ తీరిపోయి అను చాలా సంతోషంగా ప్రశాంతంగా నిద్రపోతుంది. కార్తీక్కి సంతోషంలో అసలు నిద్ర రాలేదు. అను గురించి ఆలోచిస్తున్నాడు. తనకి అనుకి మధ్య పెరిగిన దగ్గరితనం, అను తనదే అనే బంధం కార్తీక్కి చాలా సంతోషాన్ని ఇస్తుంది.
ఇంకా అనుని చూడకుండా ఉండలేకపోయాడు. అందరూ పడుకోవడంతో మెల్లిగా అను కోసం అను రూంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అను బెడ్ మీద పడుకుంటే అను చేయి పట్టుకొని కుర్చీలో పడుకున్నాడు అర్జున్. ఇద్దరిని అలా చూసి నవ్వుకున్నాడు కార్తీక్. ఒక తల్లి బిడ్డలు కాకపోయినా ఇంతలా అన్నా చెల్లి బంధంని నిలుపుకుంటున్న మిమ్మల్ని ఏమనాలో అనుకోవాలో అర్థం కావడం లేదు అనుకొని నవ్వుకుంటాడు కార్తీక్. కార్తీక్ అను దగ్గరికి వెళ్తాడు. అను ప్రశాంతంగా నిద్రపోయింది. కార్తీక్ అను నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నిద్రపోతున్న అను మొహంలో చిరునవ్వు విరబూస్తుంది. తెల్లవారడంతోనే సత్యనారాయణ వ్రతం కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. అందరూ తొందరగా రెడీ అయి వ్రతం కోసం వచ్చేశారు. సత్యనారాయణ వ్రతం కూడా చాలా బాగా జరుగుతుంది. అంతా అయిపోయి అందరూ భోజనం చేస్తూ ఉంటారు. గ్యాంగ్ శాంతి, శివ, అర్జున్ కొత్త దంపతులు సపరేట్గా మేడ మీద ప్లాన్ చేసుకుంటారు లంచ్. అర్జున్, కార్తీక్ ఇద్దరూ గొడవ పడతారు. అనుకి నేను తినిపిస్తానంటే నేను తినిపిస్తానంటూ. ఇద్దరూ పోటీగా చెరో ప్లేట్ తీసుకొని అను దగ్గరికి వస్తారు. ఇద్దరూ ముద్ద కలిపి అను ముందు చేయి పెడతారు. అనుకి ఎవరి చేతిలోది తినాలో అర్థం కాదు. అందరూ ఏమవుతుంది అని చూస్తారు. అను అర్జున్ చేతిలో ముద్ద తింటుంది. అర్జున్ చాలా సంతోషపడతాడు. కార్తీక్కి కొంచెం బాధ అనిపించినా సైలెంట్గా ఊరుకుంటాడు. అను కార్తీక్ చేతిలోని ముద్ద కూడా తింటుంది. అను అర్జున్ చేతిలో ప్లేట్ తీసుకొని అర్జున్కి తినిపిస్తుంది. కార్తీక్ని తనకి తినిపించమంటుంది. కార్తీక్ అనుకి తినిపించడం, అను అర్జున్కి తినిపించడం చూసి నవ్వుకుంటారు అంతా. అందరూ భోజనాలు చేసి అక్కడే చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు. సాయంత్రం కావడంతో బామ్మ అందరినీ కిందికి పిలుస్తుంది. అందరూ వెళ్తారు. కొత్త దంపతులతో ఆటలు ఆడించాలి, రెడీ చేసి తీసుకుని రండి అని అందరికీ అన్ని పనులు చెప్తారు బామ్మగారు. అందరూ రెడీ అయి వచ్చి కూర్చుంటారు. కానీ లోపల లేడీ గ్యాంగ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. బామ్మ చెప్తుంది, ముందు పెళ్లి కూతురు, తర్వాత పెళ్లి కొడుకు కళ్ళకు గంతలు కట్టుకొని తమ ముందు ఉన్న వాళ్ళలో తమ వారిని సరిగ్గా గుర్తుపట్టాలి అని. అందరూ గోల చేస్తారు. పెద్దవాళ్ళు అంతా వెనుక కూర్చొని చూస్తూ ఉంటారు. నిత్య కళ్ళకు గంతలు కడతారు. తన ముందు 10 మంది అబ్బాయిలని నిలబెడతారు. అబ్బాయిలు వాళ్ళ చేతులు ముందుకి పెడతారు. నిత్య ఆ చేతులు ముట్టుకుంటూ వెళ్ళి కరెక్ట్గా కిషోర్ చేయి పట్టుకుంటుంది. అందరూ హో వావ్ అంటూ గోల చేస్తారు. కిషోర్ ఫుల్ ఖుష్ అయిపోతాడు. నా డార్లింగ్కి నేనంటే చాలా ఇష్టం అనుకుంటూ. అమ్మాయిలంతా నిత్యని అడుగుతారు, ఎలా కనిపెట్టావు అని. నిత్య చెప్తుంది, కిషోర్ ఎప్పుడూ ఒక చెత్త పర్ఫ్యూమ్ వాడతాడు. ఆ పర్ఫ్యూమ్ స్మెల్ చాలా చండాలంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అదే స్ప్రే చేసుకున్నాడు, అందుకే తెలిసింది అని చెప్తుంది. అందరూ గొల్లున నవ్వుతారు. కిషోర్ అందరి ముందు తన పరువు పోయింది అనుకుంటూ నిత్యాని చూసి కళ్ళతోని రాక్షసి అంటూ తిడతాడు. అయితే పర్ఫ్యూమ్ వాసనలు తెలియకుండా ఆడుతున్న వారి మెడలో మాల వేయండి అని సలహా ఇస్తారు. ఇప్పుడు కిషోర్ గంతలు కట్టుకొని అమ్మాయిలందరి చేతులు తాకుతూ వెళ్ళి 2 చేతులు పట్టుకుంటాడు. అందరూ గట్టిగా నవ్వుతారు. కిషోర్ని ఆ చేతులు అలాగే పట్టుకోమని చెప్పి గంతలు తీస్తారు. కళ్ళు తెరిచిన కిషోర్కి ఎదురుగా నిత్యనే ఉంటుంది. గెలిచాను అనుకుంటూ చేతుల వైపు చూస్తాడు. ఒక చెయ్యి నిత్యాది, ఒక చెయ్యి వేరే అమ్మాయిది పట్టుకుంటాడు కిషోర్. నిత్య వైపు చూస్తాడు. నిత్య కోపంగా చూస్తుంది. అందరి ముందు ఏమీ అనలేక తర్వాత చెప్తా నీ పని అంటూ కళ్ళతోనే సైగలు చేసి చెప్తుంది. చచ్చాన్రా దేవుడా అనుకుంటాడు కిషోర్. ఇప్పుడు అను కళ్ళకి గంతలు కడతారు. అబ్బాయిలు చేతులు ముందుకి పెడతారు. అను వద్దు అంటుంది. అబ్బాయిలు చేతులు దించేస్తారు. అను అందరి ముందు నుంచి వెళ్తూ కార్తీక్ దగ్గర ఆగుతుంది. అందరూ షాక్ అవుతారు. కార్తీక్ కూడా. అను కళ్ళకి గంతలు తీస్తారు. అను, కార్తీక్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు. అందరూ ఎలా కనిపెట్టావు చెప్పు అంటూ గోల చేస్తారు. అను, ఆయన హృదయ స్పందన నాకు తెలుసు. నేను దగ్గరగా ఉంటే ఆ హృదయానికి వేగం పెరుగుతుంది. అది చాలు కదా నా భర్తను తెలుసుకోవడానికి అంటుంది. అందరూ వావ్ సూపర్ అంటూ అరుస్తారు. కార్తీక్ అనునే చూస్తూ ఉంటాడు. అను సిగ్గుపడుతూ అమ్మాయిలలో కలిసిపోతుంది. ఇప్పుడు కార్తీక్ కళ్ళకు గంతలు కడతారు. అమ్మాయిలందరూ ప్లాన్ చేసి ప్లేస్లు మార్చుకుంటారు.
అను ఎక్కడైనా హింట్ ఇస్తుందేమో అని అను కళ్ళకు కూడా గంతలు కట్టేస్తారు. అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. కార్తీక్ కూడా అమ్మాయిలను టచ్ చేయకుండా వెళ్ళి ఒక అమ్మాయి ముందు నిలబడి ఆ అమ్మాయిని ముట్టుకొని ఆ అమ్మాయి నుదుటి మీద ఏకంగా ముద్దు కూడా పెట్టేస్తాడు. అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. కిషోర్ వచ్చి కార్తీక్ గంతలు, నిత్య అను గంతలు తీస్తారు. ఎదురుగా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు కార్తీక్, అను. అందరూ విజిల్స్ వేస్తారు. మీరు ఎలా కనిపెట్టారు కార్తీక్ అని అడిగితే, నా హృదయ స్పందన తనకి తెలుసు. ఎందుకంటే నా హృదయమే అను కనుక. మరి అలాంటి నా హృదయం ఎక్కడ ఉందో నాకు తెలియదా అని అందరి వైపు చూస్తాడు. అందరూ సైలెంట్గా ఉంటారు. కార్తీక్ అను వైపు చూసి కనుబొమ్మలు ఎగరేస్తాడు. అందరూ ఒక్కసారిగా వావ్ అంటూ గట్టిగా అరుస్తారు. నిత్య, అన్నయ్య, ఎవరు ఎంతమంది ఉన్నా మీ ఇద్దరు మాత్రం ఎప్పుడూ ది బెస్ట్ అని కార్తీక్ని అనుకి దగ్గరగా జరిపి కార్తీక్ మెడలో మాల అనుకి కూడా వేస్తుంది. ఇద్దరూ ఒకే మాలలో ఉండి అందరినీ చూసి నవ్వుతారు. అందరూ వెళ్ళి హడావిడిగా అంటే అమ్మాయిలు సపరేట్గా అబ్బాయిలు సపరేట్గా కూర్చుంటారు. బామ్మ, ఇప్పుడు పెళ్ళికూతురు తన వేళ్ళకి చిలకలు పెట్టుకొని పెళ్ళికొడుకుకి తినిపించాలి. చిలకలు పడేయడం చేయి జారడం జరగకూడదు. మీ ప్రేమంతా కలిపి వాళ్ళకి అందివ్వాలి, సరేనా? అమ్మ శాంతి, ఆ చిలుకలు లోపల ఉన్నాయి, తీసుకురా. సరే బామ్మ అంటూ లోపలికి వెళ్ళి అక్కడ తన గ్యాంగ్ చూసి షాక్ అవుతుంది. మీరేం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతుంది శాంతి. కార్తీక్ కిషోర్లకి స్పెషల్ పచ్చిమిర్చి చిలుక ఒకటి రెడీ చేస్తున్నాం, ఎవరు తింటారో చూద్దాం, కొంచెం ఆట పట్టించాలి కదా అంటూ కారమున్న చిలుకకు గుర్తుగా సున్నం రాస్తారు. ఒసేయ్ వద్దే పాపం అంది శాంతి. నోరు మూసుకో, మీ అన్నయ్యకి చెప్పావంటే చంపేస్తాం, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తారు గ్యాంగ్. పర్లేదు కదా, మరీ ఎక్కువ స్పైసీ ఉండదు కదా అని అడుగుతుంది శాంతి. జెంట్స్ ఆ మాత్రం తట్టుకోగలరు, నువ్వు పద అంటూ అందరూ ప్లేట్స్ తీసుకొని వెళ్తారు. అను, కార్తీక్, కిషోర్, నిత్య మధ్య ఒక ప్లేట్ పెడతారు. గ్యాంగ్ అంతా అను నిత్య పక్కకి చేరుతారు. శాంతి అనుకి కొంచెం దూరంలో కూర్చుంటుంది. అను నిత్య వేళ్ళకి చిలుకలు పెట్టుకుంటారు. ఆ మిర్చి ఉన్న చిలుక అను చేతికి ఉంటుంది. శాంతి అనుకి చెప్పాలని ట్రై చేస్తుంది. అను తినిపిస్తూ ఉంటుంది. కార్తీక్ అను కళ్ళలోకి చూస్తూ తింటాడు. అక్కడ నిత్య కిషోర్లు కూడా. కాకపోతే నిత్య మధ్య మధ్యలో తినిపించను అంటూ బెట్టు చేస్తుంది. అను మిర్చి ఉన్న చిలుక పెట్టే లోపల శాంతి కారం కారం అంటూ అనుకి హింట్ ఇస్తుంది. అనుకి డౌట్ వస్తుంది. అందరూ మార్చి మార్చి రెండు జంటలను చూస్తారు. అను చేతికి ఉన్న కారం చిలుక కార్తీక్ అందుకునే లోపల అను శాంతికి ప్లేట్ చూపించి సైగ చేస్తుంది. వెంటనే శాంతి ఎవరూ అబ్జర్వ్ చేయకుండా ప్లేట్ దూరంగా విసురుతుంది. ఆ సౌండ్కి అందరూ అటువైపు చూస్తారు. ఆ టైంలో అను ఆ కారం చిలుకను తన నోట్లో పెట్టుకుంటుంది. అందరూ ఏం లేదు అనుకొని ఇటువైపు తిరుగుతారు. అను సైలెంట్గా తలదించుకుంటుంది. కార్తీక్కి ఇంకో చిలుక ఉండాలి అని డౌట్ వచ్చినా ఆ సందడిలో లైట్ తీసుకుంటాడు. శాంతికి విషయం అర్థమవుతుంది. కిషోర్ నిత్య చిలుకలు తినిపించడం కూడా అయిపోతుంది. గ్యాంగ్ ఏమో అన్ని చిలుకలు అయిపోయాయి, ఇద్దరిలో ఏం రియాక్షన్ లేదేంటి అని చూస్తూ ఉంటారు. బామ్మ, ఇంకా చాలు పదండి అంటూ అందరినీ వెళ్ళమంటారు. అందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. శాంతి అనుని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ మిర్చి చాలా కారం ఉండడం వల్ల అనుకి చాలా మంటగా ఉంటుంది. శాంతి అనుకి వాటర్ ఇస్తుంది. అను ఎంత వాటర్ తాగినా కారం తగ్గదు. శాంతి షుగర్ తెస్తాను అంటూ కిచెన్ వైపు వెళ్ళింది. అప్పుడే గ్యాంగ్ మాట్లాడుకుంటూ వస్తారు. ఏంటే ఆ చిలుక అను వేలికి చూసాం కదా, అను కూడా కార్తీక్కి తినిపించింది కదా, మరి కార్తీక్ ఎందుకు అంత కామ్గా ఉన్నాడు అనుకుంటూ. శాంతికి కోపం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిడుతుంది. మీకు ముందే చెప్పాను ఇలాంటి పనులు వద్దు అని. ఆ చిలక కార్తీక్ తినలేదు, ఆఖరి నిమిషంలో నేను అనుకి హింట్ ఇచ్చాను, అందుకే మిమ్మల్ని డైవర్ట్ చేసి ఆ చిలుక అదే తిన్నది. ఇప్పుడు లోపల అను మంటతో విలవిలమంటుంది అని గ్యాంగ్ని తిడుతుంది. శాంతి గ్యాంగ్ని తిడుతూ ఉంటే పూర్తిగా విషయం అర్థం కాకపోయినా అను బాధపడుతుంది అని విని అను కోసం పరుగున వెళ్తారు కార్తీక్, అర్జున్. కార్తీక్, అర్జున్ వెళ్ళేసరికి అను మంటతో బాధపడుతూ ఉంటుంది.
కార్తీక్, అర్జున్ అనుని పట్టుకుంటారు. అను కళ్ళు చాలా ఎర్రగా అయిపోతాయి. కార్తీక్, అర్జున్ చాలా కంగారు పడిపోతారు. ఇంతలో శాంతి షుగర్ తీసుకొని వస్తుంది. కార్తీక్ షుగర్ని అను నోట్లో వేస్తాడు. అనుకి కొంచెం మంట తగ్గినా ఇంకా మంటగానే ఉంటుంది. ఇంతలో విషయం తెలుసుకున్న బామ్మ, కార్తీక్ పేరెంట్స్ లోపలికి వస్తారు. బామ్మ తనతో తెచ్చిన తేనె అను నోట్లో పోస్తుంది. అనుకి కాసేపటికి కొంచెం మంట తగ్గుతుంది. కార్తీక్ అనుని తన భుజం మీద పడుకోబెట్టుకుంటాడు. బామ్మకి కోపం వచ్చి గ్యాంగ్ని ఉతికి ఆరేస్తుంది. మీకు అసలు బుద్ధుందా? ఇలాంటి పనులా చేసేది? అవి పెళ్లి కోసం అని తెప్పించిన గుంటూరు మిరపకాయలు. పచ్చిది ఒక్కటి తింటేనే కడుపు మండిపోతుంది. ఇంతకీ అందులో మీరెన్ని పెట్టి చచ్చారే అంటూ కసిరిస్తుంది. 3 వేశాం బామ్మ అంటూ చెప్పింది రాజీ. అందరూ గ్యాంగ్ చేసిన పనికి పిచ్చి కోపం మీద ఉంటారు. అను నెమ్మదిగా కుదురుకుంటుంది. అందర్నీ బయటికి పంపించి శాంతిని తోడుగా ఉంచి డ్రెస్ మార్చుకోమని వెళ్ళిపోతుంది బామ్మ. ఇదేం పిల్లరా దేవుడా, పెళ్ళై 2 రోజులు కాలేదు, మొగుడి మీద ఇంత ప్రేమ పెట్టుకుంది అనుకుంటూ వెళ్తుంది బామ్మ. కార్తీక్, అర్జున్ ఆ మాటలు వింటారు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.